రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. చాలా ఉత్కంఠ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది, ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనేది ఇవాళ ఉదయం 10:30-11 గంటల నుంచే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అంతా క్లియర్. ఇంకా ఎత్తుక్కోవడానికి, ఇంకా అందులో తవ్వుకోవడానికి ఏమీ లేదు, ఎవరికి ఎన్ని అనే దాని మీద. కాకపోతే ఒక దారుణమైన ఓటమిని వైసీపీ మూటగట్టుకుంది. గెలుపు ఓటము సహజమే. రాజకీయాల్లో ఎవరో ఒకళ్ళు, ఆటలో ఒకళ్ళే గెలుస్తారు, అలాగే రాజకీయాల్లో కూడా అంతే. కానీ ఇంత దారుణమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజమే, ఇంత దారుణమైన ఓటమిని ఊహించి ఉండరు. ఆయన ఊహించలేదు, ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఏదో ఒకరిద్దరు సెఫాలజిస్టులు మాత్రం చాలా బాగా ఊహించారు. సో దీని మీద ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనే దానికి కొంత స్టడీ అవసరం. ఇది కేస్ స్టడీ లాగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఆలోచన తీరుని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క విధ్వంసకర పాలనని ఎలాగైతే కేస్ స్టడీ చేయాల్సిన అవసరం ఉందో, ఈ ఓటమిని, ఈ ఎన్నికల్ని, ప్రజల తీర్పును కూడా అంతే తరహాలో కేస్ స్టడీ లాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరొక పాలకుడు ఇలాంటి తప్పులు చేయకుండా, మరొక పాలకుడు ఇలాంటి విధ్వంసకర పాలన చేయకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అంటే ఈ ఎన్నిక ఫలితాలని కేస్ స్టడీ లాగా చేయాల్సి ఉంటుంది. దీని మీద మనం చర్చను చూద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనతో జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు, అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బాబ్జీ గారు, అండ్